హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ మోడలింగ్ మీన్స్ మనకి ఒక ప్లానింగ్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని బేస్ చేసుకుని మనం ఒక ప్లానింగ్లో సాఫ్ట్వేర్ అనేది స్టేజెస్గా డివైడ్ చేసుకుని మనం మేక్ చేస్తూ వెళ్తాం, డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అంటే ఏంటంటే ఎసెన్షియల్లీ ద ప్లానింగ్ స్టేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ మోడలింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్లానింగ్ స్టేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్. సో ప్లానింగ్ స్టేజ్లో మనకి ఒక ఒక వన్ స్టేజ్లో మనం ఒకలా ప్లాన్ చేస్తాం, వన్ స్టేజ్లో ఒకలా ప్లాన్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ యొక్క ప్లానింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ మోడలింగ్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అలానే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మోడలింగ్. సో ఏ సిచ్యువేషన్స్లో ఈ రిక్వైర్మెంట్స్ మోడలింగ్ యూజ్ చేస్తాము అంటే first of all, this is the planning stage of software system or application, software applications. సో ఏ అప్లికేషన్స్ అయినా ఏ సిస్టమ్ అయినా మనం ఒక మేక్ చేసేటప్పుడు ఒక ద ప్లానింగ్ స్టేజ్గా మనం ఈ రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అనే టాపిక్ని యూజ్ చేస్తాం. సో సమ్ సిచ్యువేషన్స్ ఒక బిజినెస్ పర్పస్ ఆర్ సమ్ ఏదైనా ఒక ఎంటిటీస్ ఐడెంటిఫైయింగ్ చేసేటప్పుడు మనకి ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్లో మనకి ఏదో ఒక సొల్యూషన్ని బేస్ చేసుకుని వాటిని మనం సాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అనేవాళ్ళు మనకి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ మనకంటూ ఒక సొల్యూషన్ ఇస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి రిక్వైర్మెంట్స్ మోడలింగ్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ రిక్వైర్మెంట్స్. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ మోడలింగ్ మీన్స్ రిక్వైర్మెంట్స్ మీనింగ్ మనం మామూలుగా కస్టమర్ నుంచి ఏదైతే మనం మేక్ చేద్దాం అనుకుంటున్నామో సాఫ్ట్వేర్ దాని యొక్క బేస్ని తీసుకునేవే మనం రిక్వైర్మెంట్స్ అంటున్నాం. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ రిక్వైర్మెంట్స్ ఆర్ ఏ రిక్వైర్మెంట్ of this software solution. సో ఇక్కడ మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకోవడం కోసం ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ టీమ్ని మేక్ చేసుకుని మనం ఏదైతే సొల్యూషన్ గెట్ చేస్తామో ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ మోడలింగ్ అనేది ఏం చేస్తుందంటే రిక్వైర్మెంట్ మోడలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ విత్ సొల్యూషన్స్. సో అంటే ఎక్కడ ప్రాబ్లం రాకుండా విత్ సొల్యూషన్స్తో మనం దేన్ని రీచ్ అవ్వడం కోసం, ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని రీచ్ అవ్వడం కోసం ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా రిక్వైర్మెంట్స్ని ఐడెంటిఫై చేసుకునే ప్రాసెస్ని మనం రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అంటాం. అలానే రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసే ప్రాసెస్లో కూడా మనం డిఫరెంట్ స్టేజెస్ని ఫాలో అవుతూ ఉంటాం. సో అందులో సాఫ్ట్వేర్ సొల్యూషన్ మస్ట్ మీట్ ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్. సో అంటే కంపల్సరీ మనం తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉండాలి, మనం టార్గెట్ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యేటట్టు మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో అలా ఏంటి అంటే సెవరల్ స్టేజెస్గా డివైడ్ చేశారు. సో రిక్వైర్మెంట్ మోడలింగ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ స్టేజెస్. సో ఏంటి ఆ సెవరల్ స్టేజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ సినారియో బేస్డ్ మోడలింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ని మనం మోడలింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఫస్ట్ స్టేజ్ సినారియో బేస్డ్ మోడలింగ్ అండ్ ద సెకండ్ స్టేజ్ ఫ్లో ఓరియంటెడ్ మోడలింగ్. And third stage data modeling. And next one class based modeling. Next fifth one behavioral
బేస్డ్ మోడలింగ్. సో ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్కి మనకి ఒక పర్టిక్యులర్ ప్రయారిటీతో, ఒక పర్టిక్యులర్ ఇంపార్టెన్స్తో మనం బేస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ సినారియో బేస్డ్ మోడలింగ్కి ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మనం సినారియో బేస్డ్ మోడలింగ్లో ఒక పర్టిక్యులర్ బేస్ని, ఏదో ఒక ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుంటూ మనం అక్కడ ఒక మోడలింగ్ అనేది డెవలప్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ద బేస్డ్ ఆన్ సినారియో బేస్డ్ మోడలింగ్ మనం నెక్స్ట్ మోడల్ని మనం వెళ్తూ ఉంటాం. అంటే ద ఫస్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ ఏదైతే ఉందో, ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టేజ్గా ఇన్పుట్గా తీసుకుని మనం సెకండ్ స్టేజ్కి వెళ్తాం. ఆఫ్టర్ దట్ సెకండ్ స్టేజ్ యొక్క అవుట్పుట్ని థర్డ్ స్టేజ్కి ఇన్పుట్గా తీసుకుని వెళ్తూ ఉంటాం. సో అలా ఏంటి అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ కనెక్టింగ్ టుగెదర్. సో ఒక స్టేజ్లో వన్ టార్గెట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి ఏదైతే టాస్క్ ఉంటుందో ఆ టాస్క్ని మనం డివైడ్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క మోడలింగ్లో ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సినారియో బేస్డ్ మోడల్, వాట్ ఈజ్ ఫ్లో ఓరియంటెడ్ మోడల్, అండ్ వాట్ ఈజ్ క్లాస్ బేస్డ్ మోడల్, వాట్ ఈజ్ బిహేవియరల్ మోడల్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని మనం డెవలప్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకుని డెవలప్ చేస్తాము అనేది జస్ట్ మనం ఒక డయాగ్రామెటికల్ ఫామ్లో చూద్దాం. సో ఇక్కడ నేను 4 ఇంపార్టెంట్ మోడల్స్ని బేస్ చేసుకుని ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ద ఫస్ట్ సినారియో బేస్డ్ మోడల్. సో బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ మనం మోడలింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దీనికి సంబంధించి మనకి ఎలిమెంట్స్ ఏంటి అంటే యూజ్ కేస్ డయాగ్రామ్స్, ఆర్ యూజర్ స్టోరీస్, ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. వీటిని మనం ఇక్కడ ఎలిమెంట్స్గా చెప్తూ ఉంటాం. అంటే సినారియో బేస్డ్ మోడలింగ్కి మనకి ఎలిమెంట్స్ వచ్చేసరికి ఈ 2. అంటే మీరు సినారియో బేస్డ్ మోడలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ యూస్ కేస్ డయాగ్రామ్స్. ఆఫ్టర్ దట్ క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్ ఆర్ క్లాస్ బేస్డ్ మోడలింగ్. సో దీంట్లో మనకు వచ్చి ఎలిమెంట్స్ వచ్చి క్లాస్ డయాగ్రామ్స్, collaboration diagrams. సో క్లాస్ బేస్డ్ వచ్చేసరికి క్లాస్ డయాగ్రామ్స్ వచ్చి ద వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఆఫ్టర్ దట్ బిహేవియరల్ బేస్డ్ మోడలింగ్. సో దీంట్లో మనకి ఎలిమెంట్స్ వచ్చి సీక్వెన్స్ డయాగ్రామ్ and state stories. So each and every stage. So this is one modeling. After that flow oriented element. So that is flow oriented model. సో దీంట్లో మనకి స్టేజెస్లో ఎలిమెంట్స్ వచ్చేసరికి డేటా ఫ్లో డయాగ్రామ్స్, దీన్నే మనం డిఎఫ్డి అని చెప్తాం, అండ్ కంట్రోల్ ఫ్లో డయాగ్రామ్స్. సో ఇలా మనం 4 మోడల్స్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కనెక్టింగ్ టుగెదర్. అండ్ మనం ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క బేస్డ్ ఆన్ మోడల్ని బేస్ చేసుకుని స్టార్ట్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ యొక్క డెప్త్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ టోటల్లీ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మోడలింగ్స్. సో ఇలా మనం డిఫరెంట్ స్టేజెస్. సో నెక్స్ట్ మనం ఫస్ట్ సినారియో బేస్డ్ మోడలింగ్లో మనం ఎలా దాన్ని మోడలింగ్ బేస్ చేసుకోవాలి, దాని యొక్క డయాగ్రామ్స్, దాని యొక్క ఎలిమెంట్స్ని ఎలా బేస్ చేసుకోవాలి అనేది చూద్దాం.